అమ్మ అయ్యో నువ్వేమంటావు దానికి? ఇక్కడ పంచ్ చేస్తాను. వద్దు అని చెప్పేదా పని చేయొద్దని? ఆమెకి ఏం చేస్తాను? స్కూల్ పోకుండా పని చేసేదా? స్కూల్ పోయేదంటావా దినమ్మును? ఆమెకి ఇంకేస్తుండే నా అమ్మ. అట్లా ఎవరు చేసేలేదు, నువ్వు చూపించకూడదు అట్లా అంతాను, బ్యాడ్ కదా. ఆమెకి ఇంకా ఏం చేస్తాను? ఆమె దినమ్మ ఎంత పోయే స్కూల్కి నువ్వు? కూర్చోవేదే 7 o'clock. 7 పోయి ఆమె అండి ఆమెకి ఇంకేస్తుంది నమ్మమ్మ. ఎట్లా అట్లా ఎవరు చేసేది? నువ్వే చేసేది అట్లా. నో నో నో. ఓకే 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 బిల్. ఫ్రెండ్స్, we are friends. ఓకే. when I get rich, if you get poor, when I get rich, I will give you. చలే నాకు ఓకే. ఇంగ్లీష్ వచ్చలే నాకు, నేను చదివినలేదు. Say. సెకండ్ స్టాండర్డ్ నేను చదివి. Say po. అంటే Say yes. Say yes. ఎస్. Say no. ఎస్ No say. ఎస్. If you no say, you will not read English. Say no. ఎస్. No. నో. యు టీచింగ్ మీ ఇంగ్లీష్ Now బై say. సేయింగ్ ఎస్ ఆర్ నో? Now say get away. I will get away from this side. There's a wall there. How can I get away there? I'm not asking you. You need a clutch hammer to break it. This so spark. You need a clutch hammer to break this hammer. This is a wall. Why you want to break this? There is a door, main road there. Yeah. You can walk away from the main door. Yeah. Then why you need to break this? Because there is a Are girl. you brainless? Yeah. You brainless? Yeah. Oh my god. You're talking not brainy. If you can't go in the. ఇక్కడేం కొట్టాలి? ఆడ మెయిన్ డోర్ ఉంది కదా, Yeah. దీన్ని ఏం పగలు కొట్టాలి? Ikko. ఇక్కడ పగులు కొట్టాలంటే మెయిన్ డోర్ పెట్టుకుని వాకులు పగులు కొట్టాలి. ఏం Hammer. తెలివి లేదు నీకు? లేదు లేదు. లేదు లేదు. తెలివి లేదు నీకు, నాకే లేదు. English. ఇంగ్లీష్ రాదు నాకు. Say yes. ఇంగ్లీష్ రాదు. Say yes. జై హింద్. Say yes. భారత్ మాతాకి Jai. వెరీ గుడ్. మనది ఆ దేశం అమ్మ, మన కంట్రీ పేరేమ్మా? India. ఇండియా. కరెక్ట్. ఇప్పుడు మనం ఎక్కడ ఉండేది? The Bangalore. బెంగళూరు. మీరు ఎక్కడ ఉండేది? లెట్స్. Dadbalapur. మీరు దొడ్బళ్ళాపూర్లో ఉండేది, మేము Bangalore. కరెక్ట్. సో మచ్ బ్రెయిన్ వచ్చేసింది తనని కదా. ఎక్కడికి రాపోతా అండి ఇది? ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్, ఆయుర్వేదిక్ డ్రాప్స్ చేయించి, ఆయుర్వేదిక్ డ్రాప్స్ చేయించి. స్వర్ణ బిందు ప్రశ్న ఏమిప్పించకరా చెప్పు. ఆయుర్వేదిక్ డ్రాప్స్ నువ్వు చెప్పరా ఇవి. Ayurvedic drops. స్వర్ణ బిందు ప్రశ్న. ఆన్ ద వే టు ఆయుర్వేదిక్ సెంటర్. ఇప్పుడు ఆయుర్వేదిక్ సెంటర్కి వెళ్తున్నాము. What? వెళ్తా ఉండాము. What are you saying, man? ఆయన ఎప్పించుకోండి. ఎట్లుంది ముందు? టేస్టీ స్వీట్గా ఉందా? మరి ఏమి ఫేస్ అట్లా పెట్టిండవు, బాగలేదా? ఓకే పదాం ఇంకా చలో. ఎట్లుండే? చాలా బాగుంది. చాలా బాగుంది. కబాబ్ చాలా బాగుంది. చేతి కబాబ్ తిన్నా బాగుంది. న్యాచురల్ కబాబ్. ఎట్లుందిరా కబాబ్? నేను బాగుండేలే అనుకోండి.
బాగలేదా? బగారా రైస్ బగారా రైస్ ఎట్లుంది? సూపర్. బాగలేదు. చాలమ్మా, మీ అమ్మాయి చేసింది. నా తట్టు ఖాళీ అయిపోయిందిలే, చూస్తే పోతే గడ్డలు తింటాను అని. ఎట్లుంది? నేనే కదా చేసింది, బాగుంది. ఎట్లుంది? మటన్ కైమా ముద్దే బాగుంది, కబాబ్. బాగుంది. ఐస్ క్రీమ్ కావాలా? ఈ పొయ్యి తీపో. ఎత్తుకోనమ్మా బెల్ట్. ఆడిస్తా ఉన్నాడు. ఏం గుప్పుల్లో బాక్స్ ఐస్ క్రీమ్ నేను ఆల్రెడీ ఫ్లిప్ ಮಾಡಿದೆ అది బాటిల్. ఏం చెప్పినా ಗೊತ್ತಾ, ఇట్లా వేస్తే వాళ్ళకి ఏం చెప్పినామో దానికి వాడు చేసేసినాడంట. వానికి 1 2 3 స్టార్ట్. వీళ్ళు ముగ్గురు ఇట్లా కూకుండారు ಗೊತ್ತಾ. ఇప్పుడు ఐస్ క్రీమ్స్ తెచ్చినాము. ఈ ఐస్ క్రీమ్స్ ని తినాలంటే వీళ్ళు ఒక గేమ్ ఆడాలా. బాటిల్ ని ఫ్లిప్ చేసి నిలబెట్టాలా దాన్ని. అది నిలబెట్టిన వాళ్ళకి ఫస్ట్ ఐస్ క్రీము. స్టార్టా? స్టార్ట్. నేను నో, నువ్వు ఫస్ట్ ఐస్ క్రీమ్. అంతే, గెలిచిన వాళ్ళు ఎత్తుకొని పోయేదే. ద లాస్ట్ వన్. వాడు ఆడే కదా ఆల్రెడీ. ఆయా విన్నవాడు. నాకి అంతే. నిధి నాకి ఇవిడా నాకి ನಾನು ವಿನ್ ಆಗಿದ್ದೀನಿ ಆಲ್ರೆಡಿ. చూసుకో, నువ్వు వాడు నీకు ఇవిడా. ನಾನು ಕಾನ್ಸಂಟ್ರೇಷನ್ విన్ ద గేమ్. ఐస్ క్రీమ్ విన్ చేసినాను. యు వన్ ద ఐస్ క్రీమ్. యు వన్ ఫస్ట్. అందరూ ఐస్ క్రీమ్ తింటా ఉండరు. ఎట్లుంది? లేదు, అందరూ నువ్వు ఒకడే. నిదానంగా తినరా ఇవేనో. ఇక్కడ చూడి స్టార్ట్. ఓ అక్కడ చూడు ఏరోప్లేన్. ఇక్కడ చూడండి ఏరోప్లేన్. మేము బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మూలకంగా వెళ్తున్నాము. మా ఆంధ్రప్రదేశ్ బెంగళూరు ఎయిర్పోర్ట్ రోడ్ ఎలంక. ఊరికే ఉండరా సానా తీట్లు పరమ తీట్లు అట్లా. పరమ తీట్లు తెస్తాడు. నిన్నలాగా ఎండ్ చేయలేదు. బొక్కసేని చేస్తానమ్మా. ఇప్పుడు బెంగళూరు నుంచి తిరిగి అనంతపూర్ పోతాను. ఊరికి పోతానమ్మా. ఊరికి ఇక్కడ మేము లంచ్ బ్రేక్కి అని ఆగాము. అక్కడ లంచ్ అయిన తర్వాత కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉండే రెస్టారెంట్లో. ఈవెన్ బాగా ఎంజాయ్ చేసి ఆట ఆడుకున్నాడు. చాలా చూపులు ఆట ఆడాడు. వానికి వచ్చేకే ఇంట్రెస్ట్ ఉండిండలేదు. రిటర్న్ పోదాము అంటే ఇంకా ఆడుతూనే ఉందాము అంటా ఉండే. తిరిగి అట్లే మా జర్నీ కంటిన్యూ చేసాము మేము. అక్కడి నుంచి మేము మా ఊరికి రీచ్ అయిత్మి. ఇది మా ఊరి ఎంట్రెన్స్. ఇక్కడ ఎంట్రెన్స్లో శ్రీకృష్ణ దేవరాయల వారి స్టాచ్యూ ఉంది. ఇది మా ఊరి ఎంట్రెన్స్ ఆర్చ్. ఇది ఏ ఊరు అని మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇక్కడితో మా వ్లాగ్ ఎండ్ చేస్తున్నాము. బాయ్.